ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఇక్కడ మనకు రేపే యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. కాబట్టి మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, మీరు ఎన్ని వెబ్ ఇస్తే మీకు ఎలా ఇక సీట్ అలాట్మెంట్ చేస్తారు, మరి కేటగిరీ వైజ్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతా ఉన్నాము. అసలు ఎన్ని వెబ్ ఇచ్చారు మీకు, మరి సీట్ అలొకేషన్ ఏ విధంగా ఉంటుంది కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది గైస్. ఎస్ గైస్, మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఒక పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకు వెబ్ వర్షన్ అనేది కూడా ఒక 80 వెబ్ వర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 80 వెబ్ వర్షన్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే 2020 ఈ విధంగా లైక్ ఏ విధంగా అంటే 20 ఏమో ఇక్కడ మనకు త్రిబుల్ ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 20 ఏమో ఇక్కడ మనకు ఇక్కడ ఈసీ ఇచ్చాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇక్కడ మరి 20 ఏమో ఇక్కడ ఏదో సిఎస్ ఇచ్చాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మరి 20 వెబ్ వర్షన్ వచ్చేసి ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ఒక మెకానికల్కు ఇచ్చాడనమాట వెబ్ వర్షన్. ఓకే, మరి ఇక్కడ 2020 వెబ్ వర్షన్ మొత్తం అంటే టోటల్ 80 వెబ్ వర్షన్ ఇచ్చారు కదా స్టూడెంట్స్ వచ్చేసి. మరి ఈ 80 వెబ్ వర్షన్లో మరి సీట్ ఏ విధంగా అలొకేట్ చేస్తారని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఎస్, మనం ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ప్రాసెస్ ఫాలో అవుతారంటే ఇక్కడ మనకు ఇక్కడ సీట్ అలొకేషన్లో మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సీట్ అలొకేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు డైరెక్ట్ 80 వెబ్ ఆప్షన్ ఇచ్చారు కదా స్టూడెంట్స్ వచ్చేసి. ఇక 80 వెబ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ బీసీ స్టూడెంట్ అనుకుందాం, మరి బీసీలో మళ్ళీ బీసీఏ స్టూడెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్టూడెంట్స్ వచ్చేసి 20 కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇచ్చాడు. అదేవిధంగా 20 కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇచ్చాడు. ఆ యొక్క వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకు టోటల్గా 4 బ్రాంచెస్కి వెబ్ ఆప్షన్ ఇచ్చాడు. టోటల్గా మనకి ఇక్కడ 80 వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ యొక్క 80 వెబ్ ఆప్షన్లో మరి ఇతనికి సీట్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10K అనమాట, 10,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది ఎంసెట్లో. ఈ యొక్క 10,000 ర్యాంక్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ బీసీఏ కేటగిరీ స్టూడెంట్ అనమాట. లైక్ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ మనకు ఒక కాలేజీలో ఒక బ్రాంచ్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి బ్రాంచ్ అనమాట. సిఎస్సి బ్రాంచ్కి ఇక్కడ మనకు టోటల్గా 100 సీట్స్ అనుకుందాం. ఇక్కడ 100 సీట్స్ ఉంటాయి అనమాట. 100 సీట్స్లో మనకి ఇక్కడ ఏదైతే 60 సీట్స్ వచ్చి మనకి ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మిగతా 40 సీట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే మేనేజ్మెంట్ కోటా టైప్ ఉంటుంది అనమాట. ఈ యొక్క 60 సీట్స్లో మనకి ఇక్కడ ఏ విధంగా అంటే ఈ యొక్క 60 సీట్స్కి మీకు మన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ ఏ విధంగా అంటే ఒక 5K ఉండొచ్చు, 6K ఉండొచ్చు, 7K ఉండొచ్చు, 8K ఉండొచ్చు, 9K ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒక స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చాడు కదా, వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క 60 సీట్లో 60 సీట్స్ ఉంటాయి కదా కౌన్సిలింగ్ త్రూ వచ్చేటి అనమాట. ఇక్కడ మనకి ఏదవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యొక్క 60 సీట్లు వచ్చినాక మళ్ళీ డివైడ్ ఉంటుంది అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మళ్ళీ బీసీలో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, మళ్ళీ బీసీడిఈ అనమాట. ఈ విధంగా కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనార్టీ అనమాట. ఈ 60 సీట్స్ అనేవి ఉంటాయి కదా, ఈ 60 సీట్స్లో మళ్ళీ మనకి ఇక్కడ డివైడ్ అవుతుంది అనమాట. లైక్ బ్రాంచ్కి వచ్చేసి మనకి ఇక్కడ 60 సీట్స్ ఉంటాయి కదా, ఇక 60 సీట్స్లో వచ్చేసి మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు అనమాట ఈ సీట్స్ అనేవి కూడా. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు 60 సీట్స్ మనం డివైడ్ చేసుకోవాలి. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ మనకు దాదాపుగా ఒక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ మనకు 20 సీట్స్ ఉన్నాయనుకోండి. అదేవిధంగా బీసీ స్టూడెంట్కి ఇక్కడ 20 సీట్స్, అదేవిధంగా ఓసీ స్టూడెంట్కి ఇక్కడ ఓసీ అదేవిధంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇక్కడ 20 అనమాట. అదేవిధంగా ఇంక్లూడింగ్ విత్ మైనారిటీస్ అనమాట. మొత్తం 60 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, బీసీఏ స్టూడెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే సిఎస్సికి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఒక కాలేజీకి వచ్చేసి. లైక్ ఏ విధంగా ఉంటుందంటే అతను ఇప్పుడు వచ్చే టోటల్గా మనకు 80 వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 80 వెబ్ ఆప్షన్లు ఏ విధంగా అంటే అతని వెబ్ ఆప్షన్కు ఏదైతే వెబ్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ యొక్క వెబ్ ఆప్షన్లో అతని ర్యాంక్ ఏ కాలేజీకి అదేవిధంగా ఏ బ్రాంచ్కి సెట్ అవుతుందో ఆ బ్రాంచ్ కాడికి రాగానే ఆ యొక్క వెబ్ ఆప్షన్ కూడా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయి అతనికి కూడా సీట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. మరి అందరికి ప్రతి ఒక్కరికి మరి వెబ్ ఆప్షన్ సీట్ వస్తుందంటే మనం చెప్పలేము గైస్. ఇట్స్ టోటలీ డిపెండింగ్ అపాన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. లైక్ ఏ విధంగా ఉంటుందంటే మీకు చెప్పాను కదా, ఈ యొక్క 20 సీట్స్ ఉంటాయి కదా బీసీ వాళ్ళకి, ఈ 20 సీట్లు బీసీ వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా ఉంటుందంటే మళ్ళీ బీసీఏ ఉంటుంది, మళ్ళీ బీసీబీ ఉంటుంది, అదేవిధంగా బీసీ, బీసీఈ, బీసీడి అనమాట. అదేవిధంగా మళ్ళీ ఈ బీసీఏ బీసీటీలో మళ్ళీ ఇంకొక కేటగిరీ లైక్ ఏ విధంగా అంటే మళ్ళీ బాయ్స్ కేటగిరీ, అదేవిధంగా గర్ల్స్ కేటగిరీ. ఇందులో మరి ఫర్ ఎగ్జాంపుల్ 20 సీట్స్ ఉన్నప్పుడు ఎంత వస్తాయి మనకి ఇక్కడ 6 అనే కానీ అందరికి ఇక్కడ ఒక 4-5 సీట్లు వస్తాయి అనమాట. ఈ 4-5 సీట్లు బాయ్స్కి 5 సీట్లు ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
బాయ్స్కి 5 సీట్లు ఉన్నాయి అనుకోండి, మరి 5 సీట్లకి మళ్ళీ ఎంతమంది ఇచ్చారు వెబ్ భాష అని కూడా చెక్అవుట్ చేసుకోవాలి. లైక్ ఏ విధంగా అంటే ఒక 100 మంది వెబ్ భాష ఇచ్చారు అనుకోండి, 100 మెంబర్స్ వెబ్ భాష ఇస్తే ఈ 100 మెంబర్స్లో ఆ కాలేజ్ ఈ యొక్క బ్రాంచ్కి కట్ ఆఫ్ ర్యాంక్ ఒక 10,000 ఉందనుకున్నామండి. 10,000 ఉన్నట్లయితే ఎవరికైతే 10,000 ర్యాంక్ మ్యాచ్ అవుతుందో అతనికి 5 మెంబర్స్ అయితే సీట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క కాలేజీకి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ఈ విధంగానే సీటు అలొకేషన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చి ఉన్నారో స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా సీట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ టోటల్ డిపెండింగ్ అపాన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా మీకు ఇది వరకు వీడియోస్ చేసి ఉన్నాం కదా మన ఛానల్లో వచ్చేసి, లైక్ ఏ విధంగా అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి ర్యాంక్ ఎంత వస్తే ఎక్కడ సీటు వచ్చింది దాన్ని బట్టి మీరు వెబ్ భాష ఇచ్చినైతే ఖచ్చితంగా మీకు కూడా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముందు చెప్పినట్టు ప్రతి క్వశ్చన్స్ అయితే దాదాపుగా ఎవరైతే ఒక 70+ కావచ్చు, 50+ కావచ్చు, 60+ కావచ్చు ఇచ్చిన వారికి అయితే సీట్ రానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి మీరు ఏ బ్రాంచ్కి ఇచ్చారు, అదేవిధంగా మరి టాప్ కాలేజ్కి ఫస్ట్ ఇచ్చారా, అదేవిధంగా మీరు ప్రియారిటీ వైజ్గా ఇచ్చారా లేదా వెబ్ భాషని కూడా ఒకసారి కూడా చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా రేపైతే మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగానే అయితే ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్యారీస్ ఓకే, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇంకోటి చాలా మంది స్టూడెంట్కి డౌట్ అయితే ఉండడం జరిగింది. అన్న మరి మాకు ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే మాకు 2K ర్యాంక్ ఉంది, మీ ఇక్కడ 10A వెబ్ భాషను ఇచ్చాము, మాకు సీటు వస్తుందని లైక్ అడుగుతా ఉన్నారు అన్నమాట స్టూడెంట్స్ వచ్చేసి. మీరు 2K ర్యాంక్ ఉంది, మీరు 10 వెబ్ భాషను ఇచ్చారు, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మరి మీరు ఏ విధంగా ఇచ్చారు వెబ్ భాష, లైక్ ఏ విధంగా అంటే 2K కాలేజ్కి ఉన్నటువంటి ర్యాంక్ ఇచ్చారు, అంటే ఇక్కడ మీకు ఆ టాప్ వాళ్ళకి ఇచ్చారా 10 ఏ విధంగా ఇచ్చారు కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఒక డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే అన్న మేము 15 వెబ్ భాషను ఇచ్చాము, టోటల్గా ఒకటే బ్రాంచ్కి ఇచ్చాము, ఒక సింగిల్ బ్రాంచ్కి ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3K ఇచ్చి ఉన్నాను, ఇక వెబ్ భాషను వచ్చేసి 15 వెబ్ భాషను ఇచ్చాను, 15 కాలేజ్కి వెబ్ భాషను ఇచ్చాను, నా ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 20K ఉంది, నాకు సీటు వస్తుందని కూడా ఇలాంటి డౌట్స్ అయితే స్టూడెంట్స్ అయితే ఈరోజు కామెంట్లో అడుగుతూ ఉన్నారు. లైక్ ఏ విధంగా మీరు 15 వెబ్ భాషను ఇచ్చారు కదా, 15 వెబ్ భాషన్స్లో మీకు ఏ విధంగా అంటే మీకు 20K ర్యాంక్ ఉన్నటువంటి కాలేజ్కి ఇచ్చినట్లయితే మీకు అయితే సీట్ రానికి అయితే వీలైతే ఉంటుంది, మీకు సీట్ కూడా రావడానికి అయితే ఖచ్చితంగా మీకు 100% సీట్ అయితే వస్తుంది. ఓకే, అదేవిధంగా స్టూడెంట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కౌన్సిలింగ్లో ఏ విధంగా ఉంటుందంటే మీ ర్యాంక్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడైతే మీకు ఒక వెబ్ భాషను అయితే లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే సీట్ అలొకేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో. అదేవిధంగా ఇది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ మనకు రేపు 16 కదా, మనకు 16 రేపు సీట్ అలాట్మెంట్ వస్తుంది. రాగానే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ మనకు ఆన్లైన్లో సెల్ఫ్ ప్రిపేరింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం అయితే సెల్ఫ్ ప్రిపేరింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ వీడియోలో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి. ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కాలేజీకి వెళ్ళేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే మరోసారి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.